నమస్తే అండి. అందరికీ గుడ్ మార్నింగ్. ఏంటండి మీ ఫోటోలు చూపిస్తున్నారు? ఏదైనా విశేషమా అనుకుంటున్నారా? అవునండి, విశేషమే. ఈరోజు మా పెళ్లి రోజండి. అవునా? అయితే ఏంటి అంటున్నారా? అలా అనకండి. మా వారికి 70 దగ్గర పడుతున్నాయి. నాకు 50 దాటేసినాయి. ఇంత వయసు వచ్చే వరకు ఎవరైనా బతికి ఉన్నారంటారా? ఉంటారులేండి. ఎందుకంటే ఇద్దరిలో ఒకరే ఉంటారు, ఇద్దరు ఉండరు. ఇద్దరు ఉన్నారంటే అదృష్టమే మరి, ఈ రోజులను బట్టి. కాదంటారా? నేను చెప్పింది కాదంటారా? మరి ఉన్నాం కాబట్టి, ఇంకా భగవంతుడు ఇచ్చిన హెల్తీగా ఉన్నాం కాబట్టి ఏమాత్రమన్నా ఇలా చేసుకోకూడదు అంటారా? అందుకే చేసుకుంటున్నామండి. ఏమున్నదండి, కొత్త బట్టలు కట్టుకుంటేనే, స్వీట్లు పంచి పెడితేనే, కేకులు కట్ చేస్తేనే పెళ్లి రోజు కాదండి అనుకుంటున్నారా? కాదండి. ఎలాగైనా సరే ప్రేమగా, ఆనందంగా, సంతోషంగా ఇలా చేసుకున్న పెళ్లి రోజే మరి. మన బంధానికి ముడిపడిన రోజు గుర్తుపెట్టుకోవాలి కదా, అదే ఈ తీపి గుర్తు. మరి మా వారు నేను బీచ్కి వెళ్ళినప్పుడు తీయించుకున్న ఫొటోస్ ఇవి. చక్కగా మా వారు చూడండి మహారాజులా ఉన్నారు కదా. కానీ ఆయన ఇష్టపడి చేసుకుని నేను ఎంత కష్టపెట్టినా ఇంతవరకు తీసుకొచ్చారు మరి. 40 సంవత్సరాలు దాటేసామండి పెళ్ళయ్యి. నా ముందు నా పిల్లలు ఉన్నారు. వారు చేసుకునే వేడుకలు చూస్తూ ఆనందిస్తూ ఉన్నాం. ఇక మాకు వేడుకలు ఎందుకు? మాకు ఎవరు చేస్తారో మేము చేసుకోలేము. మాకున్నంతట్లో మేము తలారా స్నానం చేసి ఉన్న బట్టలు కట్టుకుని దేవుణ్ణి దర్శించుకొని ఇంటిలోనే కూర్చుంటాం. మరి ఎవరు చెప్పినా చెప్పకపోయినా పెళ్లి రోజు శుభాకాంక్షలని మీలో ఎవరైనా చెబుతారని అనుకుంటున్నానండి. చూసారా? నచ్చిందా మరి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.